అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితంలో సమస్యలు లేని రోజంటూ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఒక్కోసారి డబ్బు లేకపోవడం, బంధాలు తెగిపోవడం, లేదా అసలు జీవితంలో ఏం చేయాలో తెలియక సతమతం అవ్వడం, ఇలా రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. కానీ ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. అవునండి, ఈరోజు ఈ వీడియోలో మనం మన జీవితంలో ఎదురయ్యే దాదాపు అన్ని రకాల సమస్యలను చాలా సింపుల్గా ఎలా పరిష్కరించుకోవాలో కొన్ని అద్భుతమైన లైఫ్ హ్యాక్స్ ద్వారా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీ సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మొదటిది, చాలామందిని వేధించే సమస్య డబ్బు లేకపోవడం. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, నాకు డబ్బు సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి అని. అది నిజమే కావచ్చు, కానీ కేవలం సంపాదన పెంచడం వల్ల మాత్రమే సమస్య తీరిపోదు. ఉదాహరణకు, ఒక అతనికి నెలకు 20,000 జీతం వచ్చేటప్పుడు అప్పులున్నాయి అనుకుందాం. అతని జీతము 40,000కు పెరిగినా కూడా మళ్ళీ అప్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదాయం పెరిగే కొద్దీ మనుషులు తమ విలాసాలను, ఖర్చులను కూడా పెంచేస్తుంటారు. కాబట్టి సంపాదన పెంచడం కంటే ఉన్న డబ్బుని ఎలా వాడుతున్నామనేది ముఖ్యము. ఖర్చులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అవసరాలు, ఇల్లు, ఆహారము, పిల్లలు, చదువులు, ఆరోగ్యము, ఇవి లేకపోతే మనం బతకలేం. రెండో రకం ఖర్చులు కోరికలు అన్నమాట, విలాసాలు, బ్రాండెడ్ బట్టలు, తరచూ హోటల్ తిళ్ళు, ఇంకొకరిని చూసి కొనే కొత్త వస్తువులు, అనవసరమైన షాపింగు. మనము చాలాసార్లు ఎందుకు డబ్బు ఇబ్బందుల్లో పడతామంటే, సమాజంలో అందరికన్నా ముందుగా మనమే గొప్పగా కనిపించడం కోసం. మనకు నిజంగా అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు పెడతాం. క్షణిక ఆవేశము గొప్ప అన్నమాట. దీనికి పరిష్కారం ఏంటంటే, ఏదైనా వస్తువు కొనే ముందు ఇది నా జీవితంలో నిజంగా మార్పు తెస్తుందా, దీనివల్ల నా కుటుంబానికి ఉపయోగం ఉందా, లేకపోతే కేవలం కాసేపు సరదా కోసమే కొంటున్నానా అని ఒక్క నిమిషం ఆలోచించాలి. అనవసరపు ఖర్చులు తగ్గించాలి. బ్రాండెడ్ వస్తువులు, కేవలం షో ఆఫ్ కోసం చేసే ఖర్చులను పక్కన పెట్టి మనకు అత్యవసరమైన వాటికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు అనవసరపు ఖర్చులను నియంత్రించి జీవితంలో ఏది ముఖ్యమో దానికి ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు డబ్బు నిలబడుతుంది. డబ్బు లేకపోవడము అంటే కేవలం ఆదాయం తక్కువనే కాదు, చాలా వరకు అనవసరమైన గొప్పలకు పోవటం. ఉన్నదానిలో బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తూ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు డబ్బు సమస్యలు చాలా వరకు దానంతటవే తగ్గిపోతాయి. ఇక రెండవ సమస్య, అనారోగ్యకరమైన జీవనశైలి. జంక్ ఫుడ్ తినడం, అసలు వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్యం. దీనికి డాక్టర్ల కంటే ఎక్కువగా మీరే పరిష్కారం చూపించగలరు. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న నిజాన్ని నమ్మి ఈ రోజు నుంచే మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించండి. ఇక తరువాతది, విసుగు పుట్టించే జీవితం. ఉదయం లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, రోజు ఇదే రొటీన్ లైఫ్ వల్ల బోర్ కొడుతుంది. అయితే మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపడానికి ఒక కొత్త అలవాటును లేదా హాబీని ప్రారంభించండి. అది పెయింటింగ్ కావచ్చు, లేదా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కావచ్చు, లేదా గార్డెనింగ్ కావచ్చు. ఇది మీ మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది. ఇక ఇంకో సమస్య, ఏదైనా కొత్త పని చేయాలంటే భయం వేస్తుంది. అయితే భయాన్ని చూసి పారిపోకండి. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒకసారి ఒకే భయాన్ని ఎదుర్కోండి. స్టేజ్ ఫియర్ ఉంటే మొదట 4 ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఆ తరువాత పెద్ద గ్రూప్ ముందు మాట్లాడండి. ఇంకో సమస్య ఏంటంటే, ఒక్కోసారి మనకు అసలు ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. అలాంటప్పుడు కొత్త ప్రయోగాలు చేయండి. ఏమీ లేని పేద ప్రజలకు సహాయం చేయండి. ఇతరుల మొహంలో నవ్వు చూడడం వల్ల మీ జీవితానికి ఒక గొప్ప సార్థకత లభిస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ప్రేమించిన వారు లేదా స్నేహితులు దూరం కావడం. ఇది చాలా బాధాకరమే, కానీ అక్కడే ఆగిపోకూడదు. మీ మీద మీరు దృష్టి పెట్టండి. మీ ఇష్టాలు ఏంటి, మీ లక్ష్యాలు ఏంటి అనేది ఆలోచించి మీ కెరీర్పై ఫోకస్ పెట్టండి. 7వ సమస్య, సందిగ్ధత. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? సొంతంగా తప్పుడు నిర్ణయం తీసుకునే కంటే ఆ రంగంలో అనుభవం ఉన్న పెద్దల నుండి సలహా తీసుకోండి. అది మీ సమయాన్ని, శ్రమని ఆదా చేస్తుంది. జీవితంలో ఒక్కోసారి మనం ఒక క్రాస్ రోడ్డు మీద నిలబడినట్లు అనిపిస్తుంది. ఈ పని చెయ్యాలా వద్దా,
ఏ దారి ఎంచుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అని మైండ్ అంతా కన్ఫ్యూజన్గా గందరగోళంగా ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎవరికీ చెప్పకుండా తమకు తోచినట్లు ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. అది కాస్త తప్పుగా జరిగితే సమయము, డబ్బు, శ్రమ అన్నీ వృధా అయిపోతాయి. దీనికి బదులుగా ఆ రంగంలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళను లేదా అనుభవం ఉన్న పెద్దలను అడిగి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఒక పని చెయ్యాలని గట్టిగా అనుకుంటాం, కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి ఇప్పుడు ఎందుకులే రేపు చూద్దాం అని వాయిదా వేస్తాం. ఎందుకంటే ఆ పని చెయ్యకపోతే మనల్ని అడిగేవారు కానీ నిలదీసేవారు కానీ ఎవ్వరూ ఉండరు. దీనికి విరుగుడే అకౌంటబిలిటీ పార్ట్నర్, అంటే మనల్ని ప్రశ్నించే ఒక వ్యక్తిని తోడుగా పెట్టుకోవడం. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకింగ్ లేదా యోగా చేయాలని అనుకుంటున్నారో అనుకోండి, కానీ బద్ధకం వల్ల నిద్ర లేవలేకపోతున్నారు. ఇప్పుడు మీ వాకింగ్ ఫ్రెండ్నో లేదా ఇంట్లో వాళ్ళనో మీ పార్ట్నర్గా చేసుకోండి. వాళ్ళతో ఇలా చెప్పండి, నేను రేపు ఉదయం 6 గంటలకల్లా వాకింగ్కి రాకపోతే లేదా యోగా స్టార్ట్ చేయకపోతే నాకు ఫోన్ చేసి నిలదీయు అని. ఎప్పుడైతే రేపు ఉదయం మనల్ని ఒకరు అడుగుతారు, మనం వాళ్ళకి జవాబు చెప్పాలి అనే ఒక చిన్న బాధ్యత లేదా భయం మైండ్లో ఉంటుందో అప్పుడు బద్ధకం పటాపంచలైపోతుంది. వాయిదా వేసే అలవాటు దానంతటదే తగ్గిపోతుంది. ఈ పద్ధతి ఓన్లీ వాకింగ్, యోగాకే కాదండి, ఇంట్లో పనులకు కూడా వర్తిస్తుంది. మీకు ఏ పనులైతే బద్ధకంగా ఉన్నాయో ఆ పనులకు తప్పకుండా అకౌంటబిలిటీ పార్ట్నర్ని యాడ్ చేసుకోండి. తర్వాత సమస్య, నన్ను ఎవరూ ప్రేమించడం లేదు, నేను ఒంటరివాడిని అనిపిస్తే మీరు ఇతరులకు ప్రేమను పంచడం మొదలుపెట్టండి. సమాజంలో చిన్న చిన్న మంచి పనులు లేదా సాయాలు చేయండి. మీరు ఇచ్చే ప్రేమే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఇంకో సమస్య అస్తవ్యస్తత, టైం మేనేజ్మెంట్ లేకపోవడం. ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక గందరగోళంగా ఉందా? అయితే టెక్నాలజీని వాడండి. టాస్క్ మరియు టైం మేనేజ్మెంట్ యాప్స్ ఉంటాయి, ప్రయత్నించండి. గూగుల్ క్యాలెండరు, నోషన్ లాంటి యాప్స్ రోజువారీ పనులను క్రమబద్ధీకరిస్తాయి. ఏ పనిని కూడా మేము క్రమశిక్షణతో చేయలేకపోతున్నామో, 2 రోజులు చేసి 3వ రోజు వదిలేస్తున్నామో, మాలో అసలు డిసిప్లినే లేదని చాలామంది బాధపడుతుంటారు. నిజానికి తప్పు మీ క్రమశిక్షణది కాదు, మనం పెట్టుకునే పెద్ద పెద్ద గోల్స్ది. ఇప్పుడు చూడండి, మన ముందు ఒక పెద్ద బట్టల కుప్ప ఉందనుకోండి, అబ్బోయ్ ఇన్ని బట్టలు ఒకేసారి మడత పెట్టాలా అని చూస్తే మనకు అప్పుడే బద్ధకం వచ్చేస్తుంది. రేపు చూద్దాంలే అని పక్కన పడేస్తాం. అదే నేను ఒకేసారి అన్నీ సర్దను, రోజుకు కేవలం కొన్ని మాత్రమే మడత పెడతాను, లేదా ఏ రోజు బట్టలో ఆ రోజు మడత పెట్టేస్తానని చిన్న రూల్ పెట్టుకుంటే మైండ్ చాలా ఈజీగా ఒప్పుకుంటుంది, పని కూడా చకచకా అయిపోతుంది. మన జీవితంలో క్రమశిక్షణ కూడా ఇంతే. ఒకేసారి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, ఒక 30 రోజులు ఛాలెంజ్లా తీసుకోండి. ఎప్పుడైతే మీరు 30 రోజుల పాటు ఆ చిన్న పనిని వరుసగా పూర్తి చేస్తారో మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ దానంతటవే బిల్డ్ అవుతాయి. పెద్ద కొండను ఒకేసారి ఎక్కలేం ఫ్రెండ్స్, కానీ రోజుకో చిన్న చిన్న అడుగు వేస్తూ పోతే ఎంత పెద్ద పనినైనా సరే చాలా సులభంగా సాధిస్తాం. చివరగా, తలపై ఏదో పెద్ద భారం ఉన్నట్లు, ఆలోచనలు ఎక్కువైపోయినట్లు అనిపిస్తే వెంటనే మీ చుట్టూ ఉన్న స్థలాన్ని లేదా మీ మైండ్ని డీక్లటర్ చేయండి. మీ రూమ్ని నీట్గా సర్దుకోండి, డైరీలో మీ ఆలోచనలు రాయండి. దీనివల్ల మీకు మానసిక స్పష్టత వస్తుంది. ఫ్రెండ్స్, సమస్య ఏదైనా కావచ్చు, దానికి ఖచ్చితంగా ఒక చిన్న పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది. సమస్యల గురించి ఏడవటం కంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించడమే తెలివైన వారి లక్షణం. మరి 12 సమస్యల్లో ప్రస్తుతం మీరు ఏ సమస్యను ఫేస్ చేస్తున్నారు? దానికి మీరు ఎలాంటి పరిష్కారం ఆలోచిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.